అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్య గారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం. మేము వైజాగ్లో ఋషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. సో వ్యూ అంతా తీసాను చూడండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. సో మేము ఏంటంటే మెట్ల మార్గంలోంచి వెళ్ళామండి. తిరుపతి మెట్లు ఎప్పుడు నేను వెళ్ళలేదండి. సో ఈ టెంపుల్కి మెట్ల మార్గంగా వెళ్దామని వెళ్తున్నాము. వే కూడా ఉందండి, వెహికల్స్ అన్నీ వెళ్ళడానికి కూడాను. ఎంట్రన్స్లో నేను చూపించాను కదండి, ఆ వేనే అండి వెహికల్స్ అన్నీ వెళ్ళడానికి. సో తన పక్కనే స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ ద్వారా కూడా చాలామంది మొక్కుకుంటారు కదండి, అలా కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే నార్మల్గా వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్తున్నామండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం అయితే వేసిందండి. చాలా బాగుంది. స్టెప్స్ మార్గం అయితే ఇదేనండి. చూడండి రోడ్ వే అయితే పక్కన చూపిస్తున్నారు కదా, అలా ఉంటుంది. వ్యూ చూడండి, చాలా బాగుంది. చక్కగా బీచ్ కూడా కనబడుతుంది ఇక్కడ నుంచి, స్టెప్స్ దగ్గర నుంచి. చాలా బాగుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ కానీ సీనరీస్ కానీ. సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయామండి పైకి. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి వ్యూ ఎంత బాగుందో, బీచ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, చాలా బాగుందండి. ఈసారి మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, చాలా బాగుంది. చూడవలసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సో మేము స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వచ్చేసాం కదండి. సో అలా పైకి ఒకసారి చూస్తే నామాలు అయితే కనిపించాయండి, చాలా బాగుంది. సో కొద్దిగా నడిస్తే అలాగా మనకి చూడండి ఎదురుగుండా స్టెప్స్ కనపడుతున్నాయి కదండి. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇంకా మనం డైరెక్ట్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చండి. చూడండి చాలా బాగుంది. సో ప్రెజెంట్ నేను బయట ఉన్న వ్యూ అంతా కవర్ చేశానండి. లోపలకి నాట్ అలౌడ్ కాబట్టి మొబైల్స్ కానీ కెమెరాస్ కూడా నాట్ అలౌడ్ కాబట్టి నేను బయట వ్యూ అంతా చూపించానండి క్లియర్గా. చూడండి. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మేము. ధ్వజస్తంభం కనబడుతుంది కదండి, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలండి. సో నేను దర్శనం చేసుకొని మిగిలిన వీడియో నేను కంటిన్యూ చేస్తానండి. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ధ్వజస్తంభం. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం. సో బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకున్నామండి. చూడండి వ్యూ అంతా చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మేము దర్శనం అయిపోయిన తర్వాత అలా మెల్లిగా నడుచుకుంటూ రిషికొండ బీచ్కి కూడా వెళ్ళామండి. చాలా బాగుంది. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పి కాసేపు అక్కడ కూర్చొని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయామండి. చూడండి ఎంత బాగుందో వ్యూ. మీలో ఎవరైనా మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో దర్శనం అయిపోయిన తర్వాత స్ట్రైట్గా స్టెప్స్ దగ్గర ఇలాగా ఫ్లవర్స్ ఉన్నాయండి, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. స్టెప్ బై స్టెప్స్ అంతా చక్కగా ఫ్లవర్స్తో నింపారు. ఎంత బాగుందో చూడండి. పైనుంచి ఇలా కింద వరకు చాలా బాగుంది స్టెప్స్ ఫ్లవర్స్తోని. ఇంకా చాలామంది ఫొటోస్ దిగుతున్నారండి, అలాగే మేము కూడా దిగాము. సో దర్శనం అయితే అయిపోయింది కదండి. ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాం, ప్రసాదం తిన్నాము. ఇప్పుడు మెట్ల మార్గం నుంచి కిందకి దిగిపోతున్నామండి. రోడ్డు ద్వారా కూడా దిగచ్చు, బట్ పిల్లలు ఉన్నారండి. సో వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి మేము మెట్ల మార్గం నుంచే దిగామండి. సో అలాగా నడుచుకుంటూ అడిగాము అక్కడ మేము పక్కన ఉన్న వాళ్ళకైతే, ఇలా నడుచుకుంటూ వెళ్తే 1.5 కిలోమీటర్లో ఋషికొండ బీచ్ వచ్చేస్తుంది అన్నారని. సో అందుకని బై వాక్ మేము ఋషికొండ బీచ్ కూడా వెళ్ళామండి. పిల్లలు అక్కడ కాసేపు ఆడుకున్నారు. తర్వాత మేము రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి. బాయ్ బాయ్.